హాయ్ అండి. పచ్చిమిరపకాయల పచ్చడి చేసుకుందామా? దాంట్లో కాంబినేషన్‌గా అన్నం తినొచ్చు, దోసల్లో తినొచ్చు. బావుంటదండి. అద్భుతంగా ఉంటుంది. నువ్వులు కూడా వేస్తాం కాబట్టి కాల్షియం రిచ్ అండి. చాలా బావుంటది టేస్ట్. ఒకసారి చేసుకు చూడండి. దీనికి కాంబినేషన్‌గా పెసరట్టు వేశాను. అన్నంలోకి పచ్చడి, మరి కూర కూడా ఉండాలి గదా! అందుకని చిక్కుడుకాయ వేపుడు చేశానండి కొబ్బరి కారం వేసి. అద్భుతంగా ఉందండి ఈరోజు లంచే. సూపర్ అంటే సూపర్. ముందుగా మనం ఒక అర స్పూను మెంతులు, అర స్పూను జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు వేసి సిమ్‌లో వేగనిద్దామండి. తర్వాత 3 స్పూన్లు లేకపోతే 4 స్పూన్లు నువ్వులు వేసుకొని వేపుకుందామండి. చూడండి 3 స్పూన్ల వరకు వేశాను. దోరగా వేయించేసి చల్లార్చి మిక్సీ కొట్టి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు నూనె వేసుకొని కావాల్సినన్ని పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుందామండి. ఇవి కారమయ్యి మామూలుయి 2 కలిపాను. కాస్త చింతపండు ఎక్కువే పడుతుందండి. ఈ మాత్రం నేను వేశాను. మీరు కూడా చూసి వేసుకోండి. మీ పులుపుకి తగ్గట్టు, కారానికి తగ్గట్టు. అప్పుడు పచ్చడి బాగుంటుంది. ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. బాగా వేయించుకుందామండి. బాగా వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడి. 2 రోజులు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని నిల్వ చేసుకోవచ్చు. టేస్ట్ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. అద్భుతంగా ఉంటుంది. ఇలా పొడి కొట్టి పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లోనే ఈ పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి, ఉప్పు తగినంత వేసి మిక్సీ చేసుకుందామండి. కచ్చాబిచ్చాగా అయితే బాగుంటుంది. ఇందులోనే ఆ నూనెలో కరివేపాకు కూడా వేసుకొని వేయించి వేసుకుందామండి మిక్సీ జార్లో. ఇది కచ్చాపిచ్చాక నూరుకున్నాక దీంట్లో ఉల్లిపాయలు వేసుకుందామండి. అప్పుడు బాగుంటుంది. ఇవి ఎక్కువగా నలగకూడదండి. కాస్త కచ్చాబిచ్చా అంటే ముక్కలు ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది. చూసారా ఈ విధంగా అనమాట. చాలా టేస్ట్గా ఉందండి. ఉల్లిపాయ నంచుకుంటూ పచ్చడి తింటుంటే అద్భుతంగా ఉంది. నోటికి రుచిగా ఉంది. దీంట్లో పెసర దోస వేశానండి. ఉల్లి పచ్చిమిర్చి వేసి అద్భుతంగా ఉంది. నేను మిక్సీ పట్టుకునేటప్పుడే పెసల్ని దాంతోపాటు అల్లం పచ్చిమిర్చి వేస్తానండి తగినంత. అప్పుడు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దాంట్లో కలిసిపోతుంది కదా, అల్లాన్ని వేరు చేయటం కానీ పచ్చిమిర్చిని వేరు చేయటం కానీ ఉండదు. ఇప్పుడు పెనం మీద దోశ వేసుకొని దాని మీద ఉల్లిపాయలు వేస్తానండి. అప్పుడు బాగుంటుంది. దోరగా వేయించి తగినంత నూనె వేసి తిప్పుకోవాలండి. ఎర్రగా కాలితే చాలా బాగుంటుంది. 2 సైడ్స్ కాల్చాలండి. అప్పుడే పెసర దోశ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, బాగా వేగుతుంది కదా. ఇలాగే అన్ని దోశలు వేసుకోవాలండి. చాలా యమ్మీగా ఉంటుంది. కొంతమంది పెసరట్టు ఉప్మాతో తింటారు. నేను తిననండి, ఇలాగే తింటాను. ఎవరిష్టం వాళ్ళది కదా, అందుకు. ఇప్పుడు చిక్కుడుకాయ వేపుడు చేసుకుందామండి. చిక్కుళ్ళు ముందుగా ఈనెలు తీసేసి ఉడకబెట్టుకుంటానండి. లేకపోతే పురుగుంటుందేమోనని నాకు భయం. అందుకని ఈనెలు తీసి ముక్కలు చేసి చూసుకొని అప్పుడు కొంచెం ఉప్పేసి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు బాండీలో నూనె వేడి చేసి దాంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి పసుపేసి బాగా వేగనిచ్చి ఈ ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను వేసి కాసేపు వేయించుకుంటానండి. మరీ దోరగా వేయించను, టేస్ట్ బాగోదండి. అందుకోసం ఇప్పుడు కొబ్బరికారం వేశానండి. ఈ కొబ్బరికారం వాడుతుంటే అద్భుతంగా ఉంటుందండి కూర. అందుకని వేపుడు కూరలు అన్నింటిలోనూ అంటే కొన్నిట్లో మాత్రమే కొబ్బరికారం వేసుకోవాలి. మిగతా వాటిట్లో వెల్లుల్లి కారం వేసుకోవాలి. దీంట్లో నేను కొబ్బరికారం వేసి తగినంత ఉప్పు వేశానండి. నేను కొబ్బరికారంలో వేయను, ఎందుకంటే సరిపడినంత ఏ కూరకు కావాల్సినట్టు ఆ కూర వేసుకోవచ్చని. చూడండి చాలా ఎమ్మీగా ఉంది కదా. అన్నంలోకి ఇంకా బాగుందండి. ఒకసారి చేసుకు తినండి, మీరే అంటారు. విరెన్ వైబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి.